సో బుక్స్ మొత్తం కొనేసాం. ఒకవేళ హాస్టల్లో ఉండేటట్టయితే నా దీపెట్టి మా ఓడి దాపెట్టి మా ఓడిది ఇంకో పెట్టి మా రాజేష్ గారి దీపెట్టి అనమాట. ఉచితంగా ఫ్రీగా 10th క్లాస్ పిల్లలకి ఇవ్వడానికి ఈరోజు వచ్చారు. చాలా రేర్గా ఇలాంటి వాళ్ళు మనం సంపాదించుకోవడంతో పాటు దానిలో ఎంతో కొంత మళ్ళీ తిరిగి సొసైటీకి ఇవ్వాలి. ఇంకా మీ హాస్టల్కి ఏదన్నా ఇది కావాలి, ఇది అవసరం, ఇది నీడు, లేదంటే హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్ 4 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది. చాలా థ్యాంక్స్. మనం లైవ్లో కేక్ కూడా కట్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాకు ఒక కామెంట్ వచ్చింది. అంటే అతను నాకు తెలిసిన వాళ్ళే కూడా. ఒక నర్సీపట్నం ఆ సరౌండింగ్స్లో ఒక హాస్టల్లోని 10th క్లాస్ వాళ్ళకి ఆల్ ఇన్ వన్ ఏమన్నా డొనేట్ చేయగలరా అనేసి. అంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మనకి ఎలాగో చదువు పెద్దగా అవ్వలేదు. సో ఇలాంటివి ఏమైనా చిన్న చేయాలనిపించింది. సో ఎంతమంది ఉంటారు అనేది క్లారిటీగా చెప్పలేదు. సో ఎంతమంది ఉంటే అంతమందికి మనం ఇప్పుడు ఆల్ ఇన్ వన్లు డొనేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఆల్ ఇన్ వన్లు కొనేసి అక్కడికి అంతే నర్సీపట్నం వెళ్ళి ఆల్ ఇన్ వన్ కొనేసి ఒక ఆయన వస్తారు, నవీన్ అని చెప్పి ఆ అన్నయ్య మనకి ఇది చెప్పారనమాట. సో తప్పకుండా చేద్దామని అని చెప్పి ఆ అన్నయ్యని తీసుకొని నర్సీపట్నం వెళ్ళి ఆల్ ఇన్ వన్లు కొనేసి హాస్టల్కి వెళ్ళి ఇచ్చేద్దాం. అలా ఒక వ్లాగ్. ఓకే, అయితే మనం నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఆల్ ఇన్ వన్ కొనే దగ్గర మాట్లాడదాం. ప్రెసెంట్ అయితే మనం నర్సీపట్నంలో ఉన్నాం. చెప్పాను కదా, ఒక అన్ని సజెస్ట్ చేశారు ఇలాగా 10th క్లాస్ కుర్రాళ్ళకి ఆల్ ఇన్ వన్లు ఇవ్వాలనేసి. అన్నీ కూడా వచ్చారు. అన్నీ ఒకసారి ఇవన్నీ నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీలో మా సీనియర్ మాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదే కలవడం. అన్య ఇంకా నేను 4 lakh సబ్స్క్రైబర్స్కి ఏం చేద్దాం ఆలోచిస్తాను. నాకు కరెక్ట్ టైంలో మంచి సజెషన్ ఇది. అంటే పార్టీలు అది చేసుకొని వేస్ట్ డబ్బులు చేసుకోవచ్చు, కానీ ఈ ఐడియా నాకు బాగా నచ్చింది, ఈ ప్లాన్ అనేది. సో అని బుక్ స్టోర్స్కి అయితే వచ్చాం, మూసుంది. ఫోన్ చేశారు కదా, ఓపెన్ చేస్తారు ఆల్రెడీ. సరే ఓపెన్ చేస్తారంట, మనం వెళ్తూ మాట్లాడుకుందాం అన్నితోనే. ఇప్పుడే మళ్ళీ లైటింగ్ పోద్ది. ఓకే అని చెప్తారండి. సో బుక్స్ మొత్తం కొనేసాం. అర్జెంట్గా హాస్టల్కి వెళ్ళి పంచకపోతే మళ్ళీ లైటింగ్ పోద్ది. అక్కడ లైటింగ్ ప్రాబ్లం ఉంది. వెళ్తూ కార్లో మాట్లాడుకుందాం. ఓకే, నేను ఎలా నాకు ఈ బుక్స్ ఇవ్వడం, బుక్స్ ఇచ్చే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ విషయంలో అయితే నవీనానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఫస్ట్ చేసిన సెలబ్రేషన్స్ ఏంటంటే మన స్టాఫ్ మొత్తం లంచ్కి తీసుకెళ్ళాం అనమాట. సమ్ అమౌంట్ ఖర్చు అయింది, కానీ అంత అంటే పర్లేదు. మా సెలబ్రేషన్స్లో మన సాటిస్ఫాక్షన్ అయిపోయింది. సెకండ్ ఏంటంటే మనం ఫుడ్ డొనేట్ చేసాం 200K సెలబ్రేషన్స్కి. దానికన్నా ఈ 400Kకి బుక్స్ డొనేట్ చేసే ఫీలింగ్ చాలా బాగుంది. Like tall buildings as the chemicals that take us higher. జస్ట్ నువ్వు హాస్టల్కి వచ్చేసాం. మనకు కూడా కొంచెం స్కూల్ డేస్ అయితే గుర్తు వస్తున్నాయి. అంతా ఒక రౌండ్ వేసి చూద్దాం ఒకసారి సరదాగా. సో ఫాలో అవ్వండి. చిన్నపిల్లలైనా సరే రెస్పెక్ట్ మాత్రం అస్సలు చాలా బాగా ఇస్తున్నారు. అండ్ కరెక్ట్గా మీరు ఇందులో చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర కూర్చుంటారు, ఒక దగ్గర కూర్చుంటారు. యాజ్ ఇట్ ఈస్గా మనం చూసుకున్నట్లయితే నేను కూడా ఇక్కడే ఒక దగ్గర కూర్చునేవాడిని ఒక 10 years బ్యాక్. స్కూల్ వైబ్స్ అనేది ఇలా వచ్చి అలా వచ్చి చాలా బాగున్నాయి. సో మనం ఇక్కడ అందరితోనే మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, సరౌండింగ్స్ ఎలా చదువుతున్నారు, ఏంటి, వాళ్ళ క్లాసులు ఎలా అవుతున్నాయి, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఎప్పుడే చదివానా. సో మనం ఎలాగో లాస్ట్ బెంచ్ కాబట్టి లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్ తమ్ముడు, ఏ ఊరు? మమ్మీ అమలాపురం నుంచి వచ్చారా? ఓకే తమ్ముడు అచ్యుతాపురం. ఓకే హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. తమ్ముడు మీరు? రాణిపాలెమా? సరుగుడి దగ్గర. ఐడియా ఉంది పేరు. మీరు స్టాండర్డ్ ఏ క్లాస్? 8th క్లాస్ చదువుతున్నారు. ఎవరన్నా మాట్లాడతారా నాతో లేచి? క్యాజువల్గా మాట్లాడుకుందాం రా. మాట్లాడతావా? భయంగా ఉందా? నాకు భయంగానే ఉంది. నాకు ఫస్ట్ టైమే.
అందరూ సిగ్గుపడుతున్నారు. వాళ్ళ ప్లేస్ వీళ్ళ ప్లేస్లో ఉంటే మేము ఏం మాట్లాడలేంలే, జస్ట్ వినంత వరకే మన పని, చెవులు మాత్రమే పని చేస్తాయి. సో ఎవరేం మాట్లాడరా? ఓకే, అందరూ హాలిడేస్కి ఇంటికి వెళ్తారా? అందరూ వెళ్తారు ఇంటికి? ఓకే ఓకే. సండే ఎలా ఉంటుంది మీకు? గేమ్స్ ఏమైనా పెడతారా? సండే కూడా స్టడీ అవర్స్ ఉంటాయా? ఓకే. సో ఒక్కసారి మనం ఈ రూమ్ చూసుకుంటే, నాకు ఇంటర్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3-4 ఉన్నారు. ఒకవేళ హాస్టల్లో ఉండేటట్టు అయితే నాది పెట్టి, మా వాడు దాపెట్టి, మా వాడిది ఇంకో పెట్టి, మా రాజేష్ గారి దీపెట్టి అనమాట. ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి, పడుకునే ముందు కానీ, అంటే పడుకొని లేచిన తర్వాత రెడీ అయ్యేటప్పుడు, రిలాక్స్గా పడుకునేటప్పుడు. చెప్తున్నాను కదా, ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నాగేంద్ర, శ్రీను, నేను, వినయ్, మా నలుగురు బాగా ఎక్కువ తిరుగుతాం. మళ్ళీ మమ్మల్ని 6th క్లాస్లో కనుక జాయిన్ చేస్తే 10th క్లాస్ వరకు రచ్చే, మామూలు రచ్చ కాదు. కానీ ఏదో ఉంది ఈ హాస్టల్స్లో, 6th 10th చిన్నపిల్ల హాస్టల్ ఉంటుంది కదా, మళ్ళీ మనం ఆ క్లాస్లో జాయిన్ అయితే బాగుంటుందేమో. ఇంకా ఆ రోజులు రావేంటి, ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా సరే ఇంకా ఆ రోజులే. సో లైఫ్ అయితే వేస్ట్ చేసుకోవద్దు. చిన్నపిల్లలు ఎక్కువ ఈ మధ్యన 6th నుంచే మొదలైపోతున్నాయి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా. సో కొంచెం వాటికి దూరంగా ఉండి కల్చరల్ యాక్టివిటీస్, ఇటు పేరెంట్స్ని సాటిస్ఫై చేయడం, మనం కొంచెం అట్లీస్ట్ మినిమం పాస్ అవ్వాలి, బ్యాక్లాగ్స్ ఏం పెట్టుకోకుండా. దానికన్నా సరే ఏదన్నా సరే 6th 10th మెయిన్ బేస్మెంట్ మన లైఫ్కి. చూసారా, బకెట్కి లాక్ వేసారు. ఇది మరి చిన్నపిల్ల మన గవర్నమెంట్ స్కూల్ తడాగా అంటే ఎవరికైనా ఉంటుందా? ప్రైవేట్ స్కూల్కి వస్తుందా ఆ ఐడియా? మామూలుగా లేదు. చిన్న కప్ప, లాక్, సెటప్, మనోడు ఆస్తా అంతా ఇందులోనే. ఇంకా సూపర్ ఉంది అయితే, బాగుంది. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ సరౌండింగ్స్ ఊర్లేనా? బాగా దూరం నుంచి ఎవరైనా ఉన్నారా? సో ఇంకేంటి అబ్బాయిలు, అంతా ఓకేనా హాస్టల్లో? ఎవరికన్నా ఏదన్నా నీడ్, కొద్దిగా ఇది ఉంటే బాగున్నాను, అవసరం అని ఏమైనా అనిపించిందా ఏదైనా? ఒకవేళ ఏదన్నా ఉంటే సార్కి చెప్పండి. సార్ వీళ్ళ అబ్బాయి అంటే నవీన్ అన్ని అని మా సీనియర్ మాట, మా అందరం ఒక టీంలో వర్క్ చేసుకుంటూ ఉంటాం. మీకు ఏదైనా నీడ్ కావాలనుకుంటే కనుక నా సైడ్ నుంచి నేను చేయాల్సింది మ్యాక్సిమం చేస్తాను. మీ సార్కి ఏదన్నా చెప్తే, అది బుక్స్ కానీ, ఏదైనా బ్యాగ్స్ కానీ, లేదంటే ఫ్యాన్లు ఏమన్నా ప్రాబ్లం అయినా, ఏదైనా సరే. సండే అంటే పొద్దున్న పూరి తింటాం. ఓకే. తర్వాత నేను మధ్యాహ్నం దాకా ఆడుకుంటాను. ఓకే. తర్వాత భోజనం తింటాను. మధ్యాహ్నం లంచ్ అవుద్ది. మధ్యాహ్నం ఒక 2 గంటల దాకా పడుకుంటాను. ఓకే. అప్పుడు స్టడీ అవర్ అంటాను. ఈవినింగ్ స్టడీ అవర్. ఓకే. సో మీరు ఎవరన్నా క్రికెట్ అందరూ ఆడతారా? అందరూ ఆడతారా? అయితే నేను నాకు అసలు 10 మెంబర్స్ ఆడతా. ఓకే. మన హాస్టల్ పిల్లలకి ఆల్ ఇన్ వన్లో ఉచితంగా ఫ్రీగా 10th క్లాస్ పిల్లలకి ఇవ్వడానికి ఈరోజు వచ్చారు మన హాస్టల్కి. ముందుగా హాస్టల్ వార్డెన్ గారికి అండ్ సార్కి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను నవీన్ అన్ని కూడా మీకు తెలిసే ఉంటుంది. నవీన్ అన్య నేను ఒక కంపెనీలో అయితే ఒక పని చేశాము. నేను రీసెంట్గానే మానేశాను. తర్వాత నవీన్ అన్ని నాకు ఈ ఛాన్స్ ఇచ్చారన్నమాట. ఇలాగా హాస్టల్లో మా 15-17 మెంబర్స్ అలా ఉంటారు, ఆల్ ఇన్ వన్ ఇస్తే కొంచెం బాగుంటుంది, మంచిగా చదువుకునే వాళ్ళు అని చెప్తే అప్పుడు వచ్చామన్నమాట. నాది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూలే. నేను మొన్నటి వరకు కూడా నా శాలరీ 10,000 రూపాయలే. అన్నితోనే పనిచేశాను. లక్కీగా ఒక ఛానల్ పెట్టడం వల్ల, అది బాగా క్లిక్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ డబ్బులు అయితే రావడం జరిగింది. సో ఇలా వచ్చే డబ్బుల్లోనే మేము 20% అంటే ఒక 50,000 వస్తే ఒక 10,000 అలా పక్కన పెట్టి ఇలా ఎవరికన్నా హాస్టల్ కానీ ఎవరన్నా పూర్ ఫ్యామిలీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో అన్నీ ఇంకా మాకు ఒక 1 మంత్ ముందు చెప్పుంటే బాగుండేది. ఎగ్జామ్స్ ఇంకా 40 days 1 month ఎంత అరౌండ్ ఉందంతే కదా, 40 days ఉందంతే. కానీ ఇప్పుడు చెప్పారు. సో ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. సో నేను మీ అందరికీ చెప్పాలి ఏంటంటే, మీ అందరిలో టాప్ 5 ఎవరైతే టాప్ 5 టాప్ 10లో వస్తారో వాళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్లు కూడా నేను ఇస్తాను. రిజల్ట్ రోజు నేను ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీ అందరికీ డెఫినెట్గా నేను రిజల్ట్ రోజు వస్తాను. టాప్ 5 టాప్ 10 వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఊహించలేని గిఫ్ట్లు ఇస్తాను. అండ్ నాతో పాటు ఒక రోజంతా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయలేని డే నేను మీకు ఒక మెమరబుల్గా ఇస్తాను అన్నమాట.
సరే అయితే రెండు ఒక్కొక్కరు వస్తే సరే ఇచ్చింది అంతే సార్. థ్యాంక్ యూ అండి బాబు, థ్యాంక్ యూ. అలాగే ఎవరైనా మీలో ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడితే రండి, పర్లేదు. సూపర్ బ్రో. మై చాయిస్ యూట్యూబ్ ఛానల్ అన్నిటికీ నా నమస్కారాలు. మా హాస్టల్లో వార్డెన్ సార్ చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని. టైంకి ఫుడ్ మెనూ కట్ట బాగా చూసుకుని మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నేను సార్ దగ్గర 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఫస్ట్ సంచంతలో చదివాను సార్ దగ్గర, తర్వాత 8th వరకు సంచంతలో చదివి 9th ఇక్కడికి వచ్చాను. దయ వల్ల మా సార్ కూడా 9th ఇక్కడికి వచ్చారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు 5th నుంచి. మిమ్మల్ని కూడా అలాగే చూశారు. సూపర్. మై చాయిస్ యూట్యూబ్ అన్నిటికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సార్ తరపున, మా ఇంగ్లీష్ సార్ తరపున కృతజ్ఞతలు. మాకు ఈ ఆనిమల్ ఇచ్చి మమ్మల్ని టాప్ పొజిషన్లో ఉంచాలన్న ఆశ నాకెంతో నచ్చింది. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రో ఒక నిమిషం, ఇంకా మీ హాస్టల్కి ఏదన్నా ఇది కావాలి, ఇది అవసరం, ఇది నీడు, లేదంటే మీరు గేమ్స్ ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్ కానీ, వాలీబాల్ కానీ, వాలీబాల్ నెట్ కానీ ఏమన్నా సండే ఇంకేమన్నా కావాల్సినవి ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా చేద్దామంటే ఎక్కువ ఆడతారని వాలీబాల్ ఎక్కువ ఆడతారు. సూపర్. అయితే వాలీబాల్ తెప్పించండి. వాలీబాల్ నెట్ ఓకే. ఇంకా క్రికెట్ కూడా ఆడతారు. క్యారమ్స్ ఆడతారు. క్యారమ్ బోర్డ్స్ కావాలని. ఓకే, క్యారమ్ బోర్డ్ ఉందండి. ఓకే, అయితే మనం అయితే క్రికెట్ బ్యాట్, బాల్, వాలీబాల్, నెట్ కావాలి. ఓకే, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వస్తాను నేను. సండే వచ్చి మనం చేద్దాం తప్పకుండా. ఇంకేమైనా ఉన్నాయి? ఫ్యాన్లు అంటే ఫ్యాన్లు కావాలి. ఇప్పుడు ఎన్ని కావాలి పడతాయి? ఎన్ని పడతాయి అంటారండి? 3 ఫ్యాన్లు కావాలి. ఓకే అండి. అయితే మళ్ళీ 3 ఫ్యాన్లు, క్రికెట్ బ్యాట్, బాల్, వాలీబాల్, నెట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ పెట్టుకోవచ్చాను సండే ఒకసారి. సండే టైమే ఈసారి, సండే టైం చేద్దాం. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా? ఇంకంతే. ఫుడ్ అది బాగానే ఉంటుంది, రైస్ అది అంతా ఓకే. సండే అంతా ఓకే, ఎనీ టైం ఓకే. అయితే ఓకే సార్. ఓకే సార్. అయితే సో మళ్ళీ మనం సండే కలుస్తాం. అందరం కలిసి సండే కలిసి ఒక గేమ్ ఆడదాం. నాకు వాలీబాల్ రాదు, క్రికెట్ కూడా రాదు, కానీ సరదాగా ఆడదాం. సమాజానికి కావాల్సినటువంటి పౌరులుగా తీర్చిదిద్దబోతున్నటువంటి పిల్లలకి ఒక మంచి పుస్తకాలు ఇచ్చారు. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మెటీరియల్. నేనేమంటున్నానంటే, ఇప్పుడు చెప్పుకున్నాం, వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళల్లో చాలా రేర్గా ఇలాంటి వాళ్ళు మనం సంపాదించుకోవడంతో పాటు దానిలో ఎంతో కొంత మళ్ళీ తిరిగి సొసైటీకి ఇవ్వాలి అనేటువంటి సత్సంకల్పంతో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఈ మై చాయిస్ యూట్యూబ్ ఛానల్ పిల్లలు, ఈ బ్రదర్స్ వీళ్ళంతా చాలా ముందంజలో ఉన్నారని చెప్పేసి నేను అన్ని విధాలుగా సహాయపడి, వీళ్ళు ఇక్కడే కాకుండా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతూ ఈ సొసైటీకి ఏదో విధంగా వాళ్ళకి తోచిన విధంగా మరిన్ని విషయాల్లో సహాయపడుతూ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి, వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చి, ఇలాగే మళ్ళీ సొసైటీకి సేవ చేయాలి, సొసైటీకి సహాయపడాలన్న మంచి దృక్పథాన్ని కలిగించి వాళ్ళు ఎప్పుడూ నిత్యం హ్యాపీగా ఉండేలాగా భగవంతుడు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్థితికి వెళ్తారు. ఈ ఛానల్లోనే మీరు టాప్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. వెళ్తారు, ఇబ్బంది ఏం లేదు.